ఆర్టికల్స్ 201 నుంచి 300 వరకు ఈ వీడియోలో చూద్దాం. ఆర్టికల్ 201 బిల్లులు పరిశీలన కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఆర్టికల్ 202 వార్షిక ఆర్థిక నివేదిక. ఆర్టికల్ 203 అంచనాలకు సంబంధించి శాసనసభలో విధానం. ఆర్టికల్ 204 కేటాయింపు బిల్లులు. ఆర్టికల్ 205 అనుబంధ అదనపు లేదా అదనపు గ్రాంట్లు. ఆర్టికల్ 206 ఖాతాలోని ఓట్లు, క్రెడిట్ యొక్క ఓట్లు మరియు అసాధారణ గ్రాంట్లు. ఆర్టికల్ 207 ఆర్థిక బిల్లులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. ఆర్టికల్ 208 విధాన నియమాలు. ఆర్టికల్ 209 రాష్ట్ర శాసనసభలో ఆర్థిక వ్యాపారానికి సంబంధించి ప్రక్రియ యొక్క చట్టం ద్వారా నియంత్రణ. ఆర్టికల్ 210 శాసనసభలో ఉపయోగించాల్సిన భాష. ఆర్టికల్ 211 శాసనసభలో చర్చపై పరిమితి. ఆర్టికల్ 212 శాసనసభ కార్యకలాపాలను కోర్టులు విచారించకూడదు. అధ్యాయం 4 గవర్నర్ శాసన అధికారం. ఆర్టికల్ 213 శాసనసభ విరామ సమయంలో ఆర్డినెన్స్లను ప్రకటించే గవర్నర్ అధికారం. అధ్యాయం 5 రాష్ట్రాలలోని హైకోర్టులు. ఆర్టికల్ 214 రాష్ట్రాల హైకోర్టులు. ఆర్టికల్ 215 హైకోర్టులు రికార్డు కోర్టులుగా మారతాయి. ఆర్టికల్ 216 హైకోర్టుల రాజ్యాంగం. ఆర్టికల్ 217 హైకోర్టు న్యాయమూర్తి నియామకం మరియు నిబంధనలు. ఆర్టికల్ 218 సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని నిబంధనలను హైకోర్టుకు వర్తింపజేయడం. ఆర్టికల్ 219 హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం లేదా ధృవీకరణ. ఆర్టికల్ 220 శాశ్వత న్యాయమూర్తి అయిన తర్వాత ప్రాక్టీస్పై పరిమితి. ఆర్టికల్ 221 న్యాయమూర్తుల జీతాలు మొదలైనవి. ఆర్టికల్ 222 ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు న్యాయమూర్తిని బదిలీ చేయడం. ఆర్టికల్ 223 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం. ఆర్టికల్ 224 అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 224A హైకోర్టుల సిట్టింగ్లలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 225 ఉన్నత హైకోర్టుల అధికార పరిధి. ఆర్టికల్ 226 కొన్ని రిట్లను జారీ చేయడానికి హైకోర్టుల అధికారం. ఆర్టికల్ 227 హైకోర్టుకు అన్ని కోర్టులపై పర్యవేక్షణ అధికారం. ఆర్టికల్ 228 కొన్ని కేసులను హైకోర్టుకు బదిలీ చేయడం. ఆర్టికల్ 229 హైకోర్టుల అధికారాలు మరియు సేవకులు మరియు ఖర్చులు. ఆర్టికల్ 230 హైకోర్టుల అధికార పరిధిని కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించడం. ఆర్టికల్ 231 రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు. అధ్యాయం 6 సబార్డినేట్ కోర్టులు. ఆర్టికల్ 233 జిల్లా న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 233A కొంతమంది జిల్లా న్యాయమూర్తుల నియామకాలు మరియు వారు ఇచ్చే తీర్పులు మొదలైన వాటి చెల్లుబాటు. ఆర్టికల్ 234 జిల్లా న్యాయమూర్తులు కాకుండా ఇతర వ్యక్తులను న్యాయ సేవలకు నియమించడం. ఆర్టికల్ 235 సబార్డినేట్ కోర్టులపై నియంత్రణ. ఆర్టికల్ 236 వివరణ. ఆర్టికల్ 237 ఈ అధ్యాయంలోని నిబంధనలను కొన్ని తరగతి లేదా తరగతుల మ్యాజిస్ట్రేట్లకు వర్తింపజేయడం. భాగం 7 మొదటి షెడ్యూల్లోని భాగం బిలోని రాష్ట్రాలు. ఆర్టికల్ 238 మొదటి షెడ్యూల్లోని పార్ట్ బిలోని రాష్ట్రాలకు పార్ట్ 6లోని నిబంధనలను వర్తింపజేయడం. 8వ భాగం కేంద్రపాలిత ప్రాంతాలు. ఆర్టికల్ 239 కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన. ఆర్టికల్ 239A కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు స్థానిక శాసనసభలు లేదా మంత్రిమండలి లేదా రెండింటినీ సృష్టించడం. ఆర్టికల్ 293AA ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక నిబంధనలు. ఆర్టికల్ 239AB రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే నిబంధన. ఆర్టికల్ 239B శాసనసభ విరామ సమయంలో ఆర్డినెన్స్లను ప్రకటించడానికి నిర్వాహకుడి అధికారం. ఆర్టికల్ 240 కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఆర్టికల్ 241 కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టులు. ఆర్టికల్ 242 కూర్గ్. 9వ భాగం పంచాయతీలు. ఆర్టికల్ 243 నిర్వచనాలు. ఆర్టికల్ 243A గ్రామసభ. ఆర్టికల్ 243B పంచాయతీల రాజ్యాంగం.
ఆర్టికల్ 243 పంచాయతీల కూర్పు, ఆర్టికల్ 243 సీట్ల రిజర్వేషన్, ఆర్టికల్ 243 పంచాయతీల వ్యవధి మొదలైనవి, ఆర్టికల్ 243 సభ్యత్వానికి అనర్హతలు, ఆర్టికల్ 243 పంచాయతీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలు, ఆర్టికల్ 243 పంచాయతీలకు పన్నులు విధించే అధికారాలు మరియు నిధులు, ఆర్టికల్ 243 ఆర్థిక స్థితిని సమీక్షించడానికి ఆర్థిక కమిషన్ ఏర్పాటు, ఆర్టికల్ 243 పంచాయతీల ఖాతాల ఆడిట్, ఆర్టికల్ 243 పంచాయతీలకు ఎన్నికలు, ఆర్టికల్ 243 కేంద్రపాలిత ప్రాంతాలకు దరఖాస్తు, ఆర్టికల్ 243 ఈ భాగం కొన్ని ప్రాంతాలకు వర్తించదు, ఆర్టికల్ 243 ఉన్న చట్టాలు మరియు పంచాయతీల కొనసాగింపు, ఆర్టికల్ 243 ఎన్నికల విషయాలలో కోర్టుల జోక్యానికి నిషేధం. 9వ భాగం మున్సిపాలిటీలు, ఆర్టికల్ 243 నిర్వచనాలు, ఆర్టికల్ 243 మున్సిపాలిటీల రాజ్యాంగం, ఆర్టికల్ 243 మున్సిపాలిటీల కూర్పు, ఆర్టికల్ 243 వార్డు కమిటీల రాజ్యాంగం మరియు కూర్పు మొదలైనవి, ఆర్టికల్ 243 సీట్ల రిజర్వేషన్, ఆర్టికల్ 243 మున్సిపాలిటీల వ్యవధి మొదలైనవి, ఆర్టికల్ 243 సభ్యత్వానికి అనర్హతలు, ఆర్టికల్ 243 మున్సిపాలిటీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలు మొదలైనవి, ఆర్టికల్ 243 మున్సిపాలిటీలు మరియు వాటి నిధుల ద్వారా పన్నులు విధించే అధికారం, ఆర్టికల్ 243 ఫైనాన్స్ కమిషన్, ఆర్టికల్ 243 మున్సిపాలిటీల ఖాతాల ఆడిట్, ఆర్టికల్ 243 మున్సిపాలిటీలకు ఎన్నికలు, ఆర్టికల్ 243 కేంద్రపాలిత ప్రాంతాలకు దరఖాస్తు, ఆర్టికల్ 243 ఈ భాగం కొన్ని ప్రాంతాలకు వర్తించదు, ఆర్టికల్ 243 జిల్లా ప్రణాళిక కమిటీ, ఆర్టికల్ 243 మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ, ఆర్టికల్ 243 ఉన్న చట్టాలు మరియు మున్సిపాలిటీల కొనసాగింపు, ఆర్టికల్ 243 ఎన్నికల విషయాలలో కోర్టుల జోక్యానికి నిషేధం. 9వ భాగం సహకార సంఘాలు, ఆర్టికల్ 243 నిర్వచనాలు, ఆర్టికల్ 243 సహకార సంఘాల ఏర్పాటు, ఆర్టికల్ 243 బోర్డు సభ్యులు మరియు దాని ఆఫీస్ బేరర్ల సంఖ్య మరియు పదవీకాలం, ఆర్టికల్ 243 బోర్డు సభ్యుల ఎన్నిక, ఆర్టికల్ 243 బోర్డు మరియు తాత్కాలిక నిర్వహణను రద్దు చేయడం మరియు సస్పెండ్ చేయడం, ఆర్టికల్ 243 సహకార సంఘాల ఖాతాల ఆడిట్, ఆర్టికల్ 243 జనరల్ బాడీ సమావేశాల సమావేశం, ఆర్టికల్ 243 సమాచారాన్ని పొందే సభ్యుని హక్కు, ఆర్టికల్ 243 రిటర్న్స్, ఆర్టికల్ 243 నేరాలు మరియు జరిమానాలు, ఆర్టికల్ 243 బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు దరఖాస్తు, ఆర్టికల్ 243 కేంద్రపాలిత ప్రాంతాలకు దరఖాస్తు, ఆర్టికల్ 243 ఉన్న చట్టాల కొనసాగింపు. 10వ భాగం షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాలు, ఆర్టికల్ 244 షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన, ఆర్టికల్ 244 అస్సాంలోని కొన్ని గిరిజన ప్రాంతాలను కలిపి స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఏర్పాటు మరియు స్థానిక శాసనసభ లేదా మంత్రిమండలి లేదా రెండింటిని సృష్టించడం. 11వ భాగం యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలు, అధ్యాయం 1 శాసన సంబంధాలు, ఆర్టికల్ 245 పార్లమెంటు మరియు రాష్ట్రాల శాసనసభలు చేసిన చట్టాల పరిధి, ఆర్టికల్ 246 పార్లమెంటు మరియు రాష్ట్రాల శాసనసభలు చేసిన చట్టాల విషయం, ఆర్టికల్ 246 వస్తువులు మరియు సేవల పన్నుకు సంబంధించి ప్రత్యేక నిబంధన, ఆర్టికల్ 247 కొన్ని అదనపు కోర్టుల ఏర్పాటుకు పార్లమెంటు అధికారం, ఆర్టికల్ 248 శాసన అవశేష అధికారాలు, ఆర్టికల్ 249 జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది, ఆర్టికల్ 250 అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని ఏదైనా విషయానికి సంబంధించి పార్లమెంటుకు శాసనం చేసే అధికారం. ఆర్టికల్ 250 అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని ఏదైనా విషయానికి సంబంధించి పార్లమెంటుకు శాసనం చేసే అధికారం. ఆర్టికల్ 251
ఆర్టికల్ 249 మరియు 250 కింద పార్లమెంటు చేసిన చట్టాలకు మరియు రాష్ట్రాల శాసనసభలు చేసిన చట్టాలకు మధ్య అసమానత. ఆర్టికల్ 252 రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల సమ్మతితో శాసనసభకు శాసనం చేసే అధికారం మరియు అటువంటి చట్టాన్ని ఏ ఇతర రాష్ట్రమైనా ఆమోదించే అధికారం. ఆర్టికల్ 253 అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి శాసనం. ఆర్టికల్ 254 పార్లమెంటు చేసిన చట్టాలకు రాష్ట్రాల శాసనసభలు చేసిన చట్టాలకు మధ్య అసమానత. 2వ అధ్యాయం పరిపాలనా సంబంధాలు. ఆర్టికల్ 256 రాష్ట్రాలు మరియు యూనియన్ యొక్క బాధ్యత. ఆర్టికల్ 257 కొన్ని సందర్భాలలో రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ. ఆర్టికల్ 257A సాయుధ దళాలను లేదా యూనియన్ యొక్క ఇతర దళాలను మోహరించడం ద్వారా రాష్ట్రాలకు సహాయం. ఆర్టికల్ 258 కొన్ని సందర్భాలలో రాష్ట్రాలకు అధికారాలు మొదలైన వాటిని ప్రదానం చేయడానికి యూనియన్ అధికారం. ఆర్టికల్ 258A కేంద్రానికి విధులను అప్పగించే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఆర్టికల్ 259 మొదటి షెడ్యూల్లోని పార్ట్ బిలో రాష్ట్రాలలో సాయుధ దళాలు. ఆర్టికల్ 260 భారతదేశం వెలుపల ఉన్న భూభాగాలకు సంబంధించి యూనియన్ యొక్క అధికార పరిధి. ఆర్టికల్ 261 ప్రజా చర్యలు, రికార్డులు మరియు న్యాయపరమైన చర్యలు. ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర నదులు లేదా నదీ లోయల జలాలకు సంబంధించిన వివాదాల తీర్పు. ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర మండలికి సంబంధించిన నిబంధనలు. చాప్టర్ 1 ఫైనాన్స్. ఆర్టికల్ 264 వివరణ. ఆర్టికల్ 265 చట్టబద్ధమైన అధికారం ద్వారా తప్ప పన్నులు విధించకూడదు. ఆర్టికల్ 266 భారతదేశం మరియు రాష్ట్రాల కన్సాలిడేటెడ్ నిధులు మరియు ప్రభుత్వ ఖాతాలు. ఆర్టికల్ 267 ఆకస్మిక నిధి. ఆర్టికల్ 268 యూనియన్ విధించిన సుంకాలు కానీ రాష్ట్రాలు వసూలు చేసి స్వాధీనం చేసుకుంటాయి. ఆర్టికల్ 268A యూనియన్ విధించిన సేవా పన్ను మరియు యూనియన్ మరియు రాష్ట్రాలు వసూలు చేసి స్వాధీనం చేసుకున్నాయి. ఆర్టికల్ 269 యూనియన్ విధించి వసూలు చేసిన పన్నులు కానీ రాష్ట్రాలకు కేటాయించబడతాయి. ఆర్టికల్ 269A అంతర్రాష్ట్ర వాణిజ్యం లేదా వాణిజ్య సమయాల్లో వస్తువులు మరియు సేవల పన్ను విధించడం మరియు వసూలు చేయడం. ఆర్టికల్ 270 యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య విధించబడిన మరియు పంపిణీ చేయబడిన పన్నులు. ఆర్టికల్ 271 యూనియన్ ప్రయోజనాల కోసం కొన్ని సుంకాలు మరియు పన్నులపై సర్ఛార్జ్. ఆర్టికల్ 272 యూనియన్ విధించి వసూలు చేసి యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడే పన్నులు. ఆర్టికల్ 273 జనపనార మరియు జనపనార ఉత్పత్తులపై ఎగుమతి సుంకానికి బదులుగా గ్రాంట్లు. ఆర్టికల్ 274 రాష్ట్రాలు ఆసక్తి చూపే పన్నులను ప్రభావితం చేసే బిల్లులకు రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు తప్పనిసరి. ఆర్టికల్ 275 కొన్ని రాష్ట్రాలకు యూనియన్ నుండి గ్రాంట్లు. ఆర్టికల్ 276 వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు మరియు ఉద్యోగాలపై పన్నులు. ఆర్టికల్ 277 పొదుపులు. ఆర్టికల్ 278 కొన్ని ఆర్థిక విషయాలకు సంబంధించి మొదటి షెడ్యూల్లోని పార్ట్ బిలోని రాష్ట్రాలతో ఒప్పందం. ఆర్టికల్ 279 నికర ఆదాయం మొదలైన వాటి గణన. ఆర్టికల్ 279A వస్తువులు మరియు సేవల పన్ను మండలి. ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 281 ఆర్థిక సంఘం సిఫార్సులు. ఆర్టికల్ 282 యూనియన్ లేదా రాష్ట్రం దాని ఆదాయం నుండి భరించదగిన ఖర్చులు. ఆర్టికల్ 283 కన్సాలిడేటెడ్ ఫండ్స్, కంటింజెన్సీ ఫండ్స్ మరియు పబ్లిక్ అకౌంట్లకు జమ చేయబడిన డబ్బుల కస్టడీ మొదలైనవి. ఆర్టికల్ 284 ప్రభుత్వ ఉద్యోగులు మరియు కోర్టులు స్వీకరించే సూటర్ల డిపాజిట్లు మరియు ఇతర డబ్బుల కస్టడీ. ఆర్టికల్ 285 యూనియన్ ఆస్తికి రాష్ట్ర పన్ను నుండి మినహాయింపు. ఆర్టికల్ 286 వస్తువుల అమ్మకం లేదా కొనుగోలుపై పన్ను విధించే పరిమితులు. ఆర్టికల్ 287 విద్యుత్పై పన్నుల నుండి మినహాయింపు. ఆర్టికల్ 288 కొన్ని సందర్భాల్లో నీరు లేదా విద్యుత్తుకు సంబంధించి రాష్ట్రాలు పన్ను నుండి మినహాయింపు. ఆర్టికల్ 289 ఒక రాష్ట్రం యొక్క ఆస్తి మరియు ఆదాయాన్ని కేంద్ర పన్ను నుండి మినహాయించడం. ఆర్టికల్ 290 కొన్ని ఖర్చులు మరియు పెన్షన్లకు సంబంధించి సర్దుబాటు. ఆర్టికల్ 290A కొన్ని దేవస్వం నిధులకు వార్షిక చెల్లింపు. ఆర్టికల్ 291
పాలకుల ప్రైవేట్ పర్స్ మొత్తాలు. 2వ అధ్యాయం అప్పు తీసుకోవడం. ఆర్టికల్ 292 భారత ప్రభుత్వం రుణాలు తీసుకోవడం. ఆర్టికల్ 293 రాష్ట్రం ద్వారా రుణాలు తీసుకోవడం. 3వ అధ్యాయం ఆస్తి ఒప్పందాలు, హక్కులు, బాధ్యతలు మరియు దావాలు. 3వ అధ్యాయం ఆస్తి ఒప్పందాలు, హక్కులు, బాధ్యతలు మరియు దావాలు. ఆర్టికల్ 294 కొన్ని సందర్భాలలో ఆస్తులు, హక్కులు, బాధ్యతలు మరియు బాధ్యతలకు వారసత్వం. ఆర్టికల్ 295 ఇతర సందర్భాల్లో ఆస్తులు, హక్కులు, బాధ్యతలు మరియు బాధ్యతలకు వారసత్వం. ఆర్టికల్ 296 ఎస్టేట్ లేదా ల్యాబ్స్ లేదా బోనా వెకేన్షియా ద్వారా ప్రాప్తమయ్యే ఆస్తి. ఆర్టికల్ 297 ప్రాదేశిక జలాలు లేదా ఖండాంతర షెల్ఫ్లోని విలువైన వస్తువులు మరియు ప్రత్యేక ఆర్థిక మండలి వనరులు యూనియన్లో నియుక్తం కావాలి. ఆర్టికల్ 298 వాణిజ్యం మొదలైన వాటిని కొనసాగించే అధికారం. ఆర్టికల్ 299 ఒప్పందాలు. ఆర్టికల్ 300 దావాలు మరియు చర్యలు. Follow for more videos.